ఇప్పటికీ మన మండలంలో 994 లబ్ధిదారులకు మనం ఈ స్కీమ్ ద్వారా మనని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఈరోజు బీర్పూర్ కోల్వాయికి సంబంధించి ఒకరు, మల్లెలకు సంబంధించి ఇద్దరు, సుశీల రైట్. అవును తొమ్మిది మనుష, తొమ్మిది లక్షవ, వడ్లూరి గౌరవ, జ్యోతి, సంఘ పద్మ, వెల్కూసి లక్ష్మమ్మ, మామిడిపల్లి తిరుమల, సుగుణ, మాధవి రూప. సార్ ఇక్కడ సార్ ఇక్కడ అన్న కొంచెం ఫోన్ ఎందుకు కాలు మీద బండవాడ దిక్కనే చాలా సంతోషం. మీరందరూ నాపై విశ్వాసం ఉంచి పోయినా ఇదే ఏదైతే నిరంతరం మీ మధ్యలో ఉన్నానో, వాన వరద వచ్చినా కానీ కొట్టుకుపోతూ ఉంటే మధ్యరాత్రి కూడా లేపి కరెంట్ అధికారులు ఇప్పుడే మన సతీష్ గారు ఎక్కడం వారి ఏఈ గారు డిఈ గారు ఏడీ గారు అందరి సహకారంతో దాదాపు 800 కరెంట్ స్తంభాలు కావచ్చు, 89 ట్రాన్స్ఫార్మర్లు వారం రోజులు ఇచ్చాం. అంటే ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. అప్పుడున్న సందర్భంలో ఇక్కడ నుంచి నర్సీపల్లికి కొలువై దాంట్లో కూడా పైప్ లైన్ వేయించడం పాటు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభం చేసింది కళ్యాణ లక్ష్మి. మరి ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించుకుంటాం. రేపటి నాడు ప్రభుత్వం చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల వరకు కూడా చేస్తూ ఉన్నారు. సంతోషం గారు దానికి కూడా అన్ని విధాల కార్యక్రమాలు మొదలైనవి. దాదాపు 40 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ 31,000 కోట్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు చెక్కులు వచ్చినాయి. దాంట్లో తుంగూరుకు దాదాపు 9 చెక్కులు రావడం జరిగింది. మిగతా గ్రామాలకు వచ్చి ఈ చెక్కుల పంపిణీ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమాలను కానీ వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసింది మన ఎంపీడీఓ గారు. వన మహోత్సవం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు బీర్పూర్ మండలం అంటే ఎటు చూసిన అడవులు. ఇవాళ సరంగాపూర్ బీర్పూర్ అడవులని పోయినాయి. అడవులు పోయి పొలాలు వచ్చినాయి కావచ్చు, కానీ మనకు గాలి లేని పరిస్థితి కూడా వస్తున్నారు. ఎండాకాలం ఎండలు పెరిగిపోతున్నాయి. మరి ఇప్పటికైనా గుర్తించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడవులు సంరక్షించుకోవాలి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం చెట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు కూడా మనం చెట్లు పెట్టుకోవాలి. మన ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు మంచి ఉత్సాహవంతులు, వాళ్ళ టీం స్పీడ్ తోటి మనందరం కూడా కలిసి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో రాజా మాజీ ప్రతినిధులు కావచ్చు, లేదా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు అందరం కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం లేదు. నేను ఏ రాజకీయాలకు రాకముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసాం. పార్కులు పెట్టినాం జగిత్యాల టౌన్లో. ఇవాళ పొద్దున పెట్టేసిన ఆ గ్రౌండ్లో జగిత్యాల గ్రౌండ్లో ఉన్న పాత చెట్లన్నీ మేము రోటరీ క్లబ్ పెట్టి అంటే స్వచ్ఛత సంస్థ మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. మన మహిళలు యువతను ఎక్కువ భాగస్వామ్యం చేయాలి. చేసి ఈ చెట్టును పెట్టిన చెట్టును కాపాడుకోవాలి. మనం ఇంత కంప పెట్టుకుంటే అది ఆడుతుంది, లేకపోతే ఏ పని కూడా వచ్చిపోతుంది. అధికారులు చెక్కిస్తారు, పెట్టినందుకు ఉపాధి హామీలో డబ్బులు ఇస్తారు, కానీ రోజైనా అది కాపాడలేదు. అది కాపాడుకోవాల్సిన బాధ్యత కొంత మన ప్రజాప్రతినిధుల మీద, ప్రజల మీద ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు
సామాన్యుల వరకు అందుతాయి. ఏ ఫలమైన అందాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ పెట్టిన చెట్టు మొక్కై మనం నీడ తీయాలంటే 2 పడుతుంది. 2-3 ఏళ్ళు మనం కాపాడాలి, మనకు నీడ ఇస్తుంది. కాబట్టి వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారు ఏర్పాటు చేసి సక్సెస్ చేయాల్సిందిగా మండల నాయకులందరూ కూడా కోరుతూ ఆ తహసీల్దార్ కూడా బాగా ఉత్సాహవంతులు. ఇలాంటి కార్యక్రమాన్ని గొప్పగా అరేంజ్ చేసిన వారికి వారి సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.